సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి హైవే బావర్చి భాగ్యలత మీదుగా తిరిగి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు రన్ ఫర్ యూనిట్ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనస్థలిపురం ఏసీపీ కాశీరెడ్డి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు। అనంతరం హయత్ నగర్ కు చెందిన కబడ్డీ ఇంటర్నేషనల్ ప్లేయర్ సుధాకర్ ను ఏసీపీ కాశీరెడ్డి ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ తో కలిసి ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు। సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన బర్త్ యానివర్సరీ ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్స్ యూనిటీ ఫర్ రన్ అంటే ఏకతా దివస్ అంటే అందరూ కూడా భారతదేశం అంతా కూడా ఒక కలిసికట్టుగా సంఘటితంగా మనం అంతా ఉండాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఇది రన్స్ జరుగుతూ ఉన్నాయి। ఎస్పెషల్లీ అందులో మా పోలీస్ శాఖ కూడా పార్టిసిపేట్ కావడం మన అదృష్టం। ఎస్పెషల్లీ హయత్ నగర్ సిఐ నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో అద్భుతంగా మనం చాలా రన్ నిర్వహించుకోవడం జరిగింది। ఇది ఎందుకు వచ్చిందంటే ఇది సందర్భం ఏంటంటే మనలో 560 సంస్థానాలు ఉండేవి। మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947లో అన్ని స్వతంత్రం వచ్చింది కానీ చాలా సంస్థానాలు మన దేశంలో కలపలేదంటే మేము సొంతంగా ఉంటామంటారు। ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నిజాం ఉన్నాడు అనమాట। నిజాం ఏమన్నాడు అనమాట, నేను ఎట్టి పరిస్థితిలో ఈ దేశంలో నేను కలపను, నేను స్వతంత్రంగా ఉంటాను అనమాట। ఇక్కడ మెజారిటీ హిందువులు ఉంటారు, రాజు వచ్చి ముస్లిం రాజు ఉన్నాడు, ఆయన సొంతంగా రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు। మేము స్వతంత్రం వచ్చినా కానీ మేము కలపమని చెప్పిండు అనమాట। అట్లనే జమ్మూ కాశ్మీర్లో కూడా రాజా హరిసింగ్ అని ఉన్నాడు, ఆయన ఒక సంస్థానం జమ్మూ కాశ్మీర్, మేము కూడా మా స్వతంత్రంగా దేశంగా ఉంటాం కానీ మేము ఇందులో కలపమని చెప్పేసి ఆయన కూడా భారతదేశంలో మేము కలం విలీనం కాము అని చెప్పేసి ఆయన కూడా అట్లనే స్వతంత్ర దేశంలో అక్కడ మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు, హిందూ రాజు ఉన్నాడు అనమాట। ఇట్లాంటి సినారియోలో భారతదేశంలో 560 సంస్థానాలు ఉన్నాయన్నమాట। మేమే ఉంటాం, సపరేట్గా ఉంటాం, మేము కలం భారతదేశంలో అట్లా అని చెప్తున్నటువంటి క్రమంలో ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం, ఉక్కు మనిషి అంటాం। అంటే ఆయన ఇట్లా చేస్తుంటే ఏం చేశారు, మనకు ఇమ్మీడియట్గా మన మిలిటరీ బలగాలను తీసుకొచ్చి పోలీస్ యాక్షన్ అంటారు 1948, మీకు తెలిసిన 1948లో మనకు 1947 స్వతంత్రం వచ్చిన ఒరిజినల్ మనకు మనం భారతదేశంలో ఇప్పుడు